సెమీస్ ముంగిట టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత ఓపెనింగ్ బ్యాటర్ ప్రతీక రావల్ ఆదివారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్ మ్యాచ్ల్లో ఫీల్డింగ్ చేస్తుండగా ఆమె కుడి చీలమండకు గాయమైంది. ఆమె కుంటుకుంటూ మైదానం నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. డీప్ మిడ్ వికెట్తో ఫీల్డింగ్ చేస్తున్న ప్రతీక 21 ఓవర్లోని ఆఖరి బంతికి ఆమె కుడి చీలమండ వెనక గాయమైంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా డివై పాటిల్ స్టేడియంలోని తడి మైదానంలో ఆమె కాలు ఇరుక్కుపోయినట్లు అనిపించింది. కాలు ఇరుక్కుపోవడంతో ఆమె మైదానంలో పడిపోయింది. సహచర ప్లేయర్లు, భారత సహాయక సిబ్బంది ఆమెకు సహాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. స్టేడియం సిబ్బంది స్ట్రెచ్చర్ను కూడా మైదానంలోకి తీసుకొచ్చారు. కానీ దాని అవసరం పడలేదు. ఎందుకంటే ప్రతీక భారత సహాయక సిబ్బంది సహాయంతో కుంటుకుంటూ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయింది. ప్రతీక రావల్ను స్ట్రెచ్చర్పై మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లాల్సిన అవసరం రాలేదు. ఆమె సొంతంగా లేచి తన కాళ్లపై నడుస్తూ మైదానం నుండి బయటకు వెళ్ళింది. ఆమె పరిస్థితి వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటి వరకు ఆమె గాయం తీవ్రత గురించి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. రావల్ టోర్నమెంట్లో జట్టుకు చాలా కీలకమైన ప్లేయర్. దీంతో ఈ గాయం తీవ్రమైనది కాకూడదని టీమిండియా ఆశిస్తోంది. న్యూజిలాండ్ జట్టుపై వైస్ కెప్టెన్ స్మృతి మందనాతో కలిసి అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ను ఏర్పరిచిన ప్రతీక రావల్ 122 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడింది. కాగా గాయం కారణంగా బంగ్లాతో మ్యాచ్ మళ్లీ ఆమె మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఆమె స్థానంలో అమన్జోత్ కౌర్ భారత ఇన్నింగ్స్ ఆరంభించింది. ఒకవేళ ఆమె గాయం తీవ్రమై సెమీఫైనల్ మ్యాచ్ కు దూరమైతే మాత్రం టీమిండియా పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. కాగా భారత జట్టు సెమీస్ లో పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. గురువారం జరగనున్న ఈ మ్యాచ్ కు నవీ ముంబై స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.